నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. జీవితాంతం తోడుంటాడు అనుకుంటే నమ్మించి మోసం చేశాడు అని అంటోంది సౌజన్య. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్ళయ్యాక 3 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. అప్పుడు అంత డబ్బు లేకపోతుండే, మంచిగానే ఉన్నారు, అంత బాగుండే. ఇక నా కట్నం డబ్బులు మా అమ్మ బ్యాంకులో వేశారు నాకు వస్తాయని. ఆ డబ్బులు తీసుకుని, నా కట్నం డబ్బులు తీసుకుని ఈయన రియల్ ఎస్టేట్లో వర్క్ స్టార్ట్ చేశారు మేడం. ఎదిగే కొద్దీ ఈయన బుద్ధి కూడా గడ్డి తిన్నది మేడం. ఆఫీస్ వర్క్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఇంటికి రావడం మానేశారు. ఫోన్ చేస్తే చిరాకు పడడము, కోపం అవ్వడము, ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇసిగించకు అని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. పెళ్ళై 8 years అయ్యింది, నీకు 2 పిల్లలు. ఈ 3 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానని నీ గోల్డ్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తేడాగా బిహేవ్ చేస్తాను. అలవాట్లు ఉన్నాయమ్మా అతనికి? ఇంతకు ముందు కానీ 8 years డ్రింక్ కానీ ఏం లేవు, ఆడవాళ్ళ పరిచయాలు ఏమీ లేవు. ఇప్పుడు నాకు ఆ అనుమానం మీదే వచ్చాను సార్. ఇంటికి వస్తున్నాడు సార్, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఇంట్లో కనిపిస్తున్నాడు. అంటే వస్తున్నాడంటే కూడా మొత్తం రావట్లేదు. వచ్చినప్పుడు కూడా 24 hours ఆ ఫోన్లోనే ఉంటున్నాడు. ఆ ఫోన్లో ఈ సార్ గారు పండించిన చిత్రాలు మొత్తం ఫోన్లో ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నాడు. వేరే అమ్మాయితో ఇట్లా కిస్ పెట్టుకున్నట్టు, చాలా భార్యతో ఎట్లా ఉంటారో అవన్నీ ఫొటోస్ పెట్టుకున్నారు సార్. అది లాక్ కూడా నాకు చెప్పలేదు, మా బాబు తీసాడు లాక్. మాట్లాడేటటువంటి అమ్మాయి ఆ ఫోటోలు ఎవరు? అమ్మాయి వర్షిణి అంటే సార్, పేరైతే వర్షిణి అని ఉంది. ఈ అమ్మాయి మొత్తం నాకు కూడా తెలియదు సార్. నేనైతే నెంబర్ అయితే సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. అనేటటువంటి వాడు ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకుని నెల 15 రోజుల పాటు లేకుండా వెళ్ళిపోతుంటే కనుక నువ్వు ఎవరిని అలర్ట్ చేయలేదా? మీ పేరెంట్స్ అమ్మాయి ఎక్కడ పోతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు? లేదు సార్, మా పేరెంట్సే నన్ను మొత్తానికి వదిలేసారు. పట్టించుకోవట్లే. ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశాం కదా. నా తండ్రి లేడు, మా అమ్మకు ఇంకా నా వెనకాల ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద వర్క్ చేస్తున్నాడు, అంత పెద్ద ఆఫీస్ పెట్టా అంటుండో, అది ఇంతవరకు ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్. తెలీదు, నీ వస్తువులు ఏమయ్యాయో కూడా తెలియదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ నాది 5 లక్షలు ఇచ్చాను మేడం. 5 లక్షలు గోల్డ్ ఉండే, 2 లక్షలు డబ్బులు, 3 లక్షలు గోల్డ్ ఉండే, మొత్తం తీసుకెళ్లి చేతిలో పెట్టాను మేడం. చెప్పేదన్నీ అబద్ధాలు మేడం. తనకి డబ్బు పిచ్చి ఎక్కువ మేడం. ఎప్పుడు డబ్బు 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 డబ్బు, ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా సరిపోదు మేడం. అదే డబ్బు లేనప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. డబ్బు అంటూ స్టార్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయా? 45 రోజులకు ఒకసారి అంటే నువ్వు వచ్చేది. దానికి మీరు ఇలా మాడితే ఎలా? 15 days కి ఒకసారి వచ్చేవాడు పోనీ. ఎప్పుడు వస్తాను ఎప్పుడు రాను నాకు కూడా తెలియదు సార్. ఫోన్ ఏంటి, అందులో బూత్ బొమ్మలు ఏంటి? ఆ ఫోన్ చూపియండి ఆ మేడం గారిని. నార్మల్ జనరల్ కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ తో కిస్లు పెట్టుకుంటారా? అలా కదయ్యా, బూత్ బొమ్మలు ఎందుకయ్యా? బూత్ బొమ్మలు అయితేనే ఫ్రెండ్. అవేదో అపురూపంగా దాచుకున్నావట. వర్షిణి అండి మాట్లాడేది? అవును మేడం, చెప్పండి. రవి అనే అతను తెలుసా మీకు? తెలుసు మేడం. ఏమవుతారు మీకైనా? తను హస్బెండ్ మేడం. హస్బెండ్ మేడం. హస్బెండ్ మేడం. హస్బెండ్ మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ రవి అండ్ సౌజన్య ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు వచ్చారండి. మరి వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సౌజన్య గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ మేడం, అది మల్లాపూర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే. నాకు 2 పిల్లలు, మా హస్బెండ్ ఇతను. ఓకే. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్ళయ్యాక 3 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. అప్పుడు అంత డబ్బు లేకపోతుండే, మంచిగానే ఉన్నారు, అంత బాగుండే. ఇక నా కట్నం డబ్బులు మా అమ్మ బ్యాంకులో వేశారు నాకు వస్తాయని. ఆ డబ్బులు తీసుకుని, నా కట్నం డబ్బులు తీసుకుని ఈయన రియల్ ఎస్టేట్లో వర్క్ స్టార్ట్ చేశారు మేడం. అప్పటి నుంచి కొంచెం ఎదగడం బాగా స్టార్ట్ అయింది. మంచిగానే ఉంటున్నారు, డబ్బులు వస్తున్నాయి, అంతా వస్తున్నాయి. ఎదిగే కొద్దీ ఈయన బుద్ధి కూడా గడ్డి తిన్నది మేడం. అట్లా ఉండి 1 సంవత్సరం వరకు బాగానే ఉన్నారు. ఇంకా ఆఫీస్ వర్క్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఇంటికి రావడం మానేశారు.
ఒక 2 సంవత్సరాలు అట్లా చేసి నెక్స్ట్ నుంచి నాకు డబ్బులు పంపించడం కూడా మానేస్తారు. ఫోన్ చేస్తే చిరాకు పడడము, కోపం అవ్వడము, ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇసిగించకు అని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. నాకు 2 పిల్లలు మేడం. నేను ఇంట్లోనే ఉంటాను, ఉన్నన్ని రోజులు ఎక్కడ బయటకే వెళ్ళనీయలేదు నన్ను. ఇప్పుడు నన్ను సడన్గా వదిలేసి ఈయన దారి ఈయన చూసుకుందామని చూస్తున్నాడు మేడం. అలాంటప్పుడు నా పిల్లలకి నేను ఎలా తిండి పెట్టుకోవాలి, నేను ఎలా పోషించాలి మేడం? ఈ 3 సంవత్సరాలు నన్ను గడప దాటకుండా చూసుకున్న అతను ఈరోజు నా ఇంటి గడప దాటి లోపలికి రావట్లేదు ఈయన. ఈ మధ్య ఒకసారి నెలకొకసారి లేదంటే 2 నెలలకు అలా వచ్చి కనిపించి వెళ్తున్నాడు. మీ అత్త మామ ఎక్కడుంటారమ్మా? మా అత్తయ్య మా అమ్మయ్య చనిపోయారు మేడం. పెళ్ళయ్యాక ఒక 2 సంవత్సరాల వరకు ఉన్నారు. ఇంకా తర్వాత ఎవరింటికి వెళ్ళి ఉంటున్నాడు ఆయన? ఈయన మొత్తం ఆఫీస్ అని చెప్తున్నారు మేడం. ఆఫీస్లోనే ఉంటున్నా, ఎక్కువ డ్యూటీ ఎక్కువ అవుతుంది, వర్క్ ఎక్కువ అవుతుంది. రియల్ ఎస్టేట్ అంటున్నావు కదా, మరి ఓన్ ప్రాపర్టీస్ ఏమైనా కొన్నాడా నీ పేరు మీద? నా పేరు మీద అయితే ఏం కొనలేదు మేడం. చూపిస్తున్నాడు, అవి కొన్నా ఇవి కొన్నా, అది కొంటున్నా ఇది కొంటున్నా, మన కోసమే కదా అంటున్నాడు. నేను కూడా నమ్మాను మేడం, నా భర్తే కదా, నన్ను ఎందుకు మోసం చేస్తాడని నేను కూడా నమ్మాను. అలాంటిది అంత నమ్మకం పెట్టుకుని 3 years లో 2 పిల్లలమ్మా? 2 పిల్లలు సార్. సో 3 years వరకు అతను బాగానే చూసుకున్నాడు సౌజన్య? బాగానే ఉన్నారు సార్. డబ్బులు ఇచ్చేవాడు అంతా? ఏదో పనికి వెళ్ళేవాడు, రోజు పిల్లల్ని కూడా బాగా చూసుకునేవాడు ఈ 3 years వరకు. 3 years వరకు రోజుకి 500 వచ్చినా 400 నా చేతిలో పెట్టి. ఈ తేడా ఎప్పటి నుంచి కనిపిస్తుందమ్మా మీకు? నా డబ్బులు ఎప్పుడైతే తీసుకున్నాడో, నా నగలు మా అమ్మ వాళ్ళు కట్నం ఇచ్చిన డబ్బులు అయితే ఎప్పుడైతే తీసుకున్నారో 3 సంవత్సరాలు మేడం. మా పెళ్ళైనాక 3 సంవత్సరాల తర్వాత. మీ పెళ్ళి అయింది 8 ఏళ్ళు అవుతుంది మేడం. పెళ్ళి 8 years అయ్యింది, నీకు 2 పిల్లలు. ఈ 3 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానని నీ గోల్డ్ తీసుకున్నాడు, అప్పటి నుంచి తేడాగా బిహేవ్ చేస్తాడు. డిఫరెన్స్ స్టార్ట్ అయింది మేడం. ఇప్పుడు మీరు ఉండే హౌస్ ఓన్ హౌసా రెంటెడ్ హౌసా? లేదు మేడం, రెంటెడ్ హౌసే. అంటే ఇల్లు కొందామంటే కూడా ఒప్పుకోలేదు. లేదు మనము ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దాము, అది స్టార్ట్ అయ్యాక ఇలాంటి చాలా కొనుక్కోవచ్చు అని చెప్పాడు మేడం. నా డబ్బులు ఏం చేశాడో తెలియదు. ఇంటికి రావడం మానేశాడు, నన్ను పలకరించడం, ఫోన్ చేసి. సీక్రెట్ గా ఏమైనా సంపాదించాడేమో తెలుసా? లేదు మేడం, ఏం చెప్పట్లేదు. ఏదైనా ఫోన్ చేసి కసురుకుంటున్నాడు, చిరాకు పడుతున్నాడు. నాకు ఇట్లా పిల్లలకి ఫీజు కట్టాలి, ఇంట్లో బియ్యం లేవు, సరుకులు లేవు, తెచ్చుకోవాలి, రా వెళ్దాము, లేదంటే నాకు కొంచెం డబ్బులైనా వెయ్యి అంటే లేదు. అలవాట్లు ఉన్నాయమ్మా అతనికి ఇంతకు ముందు కానీ? 8 years డ్రింక్ కానీ ఏం లేవు, ఆడవాళ్ళ పరిచయాలు ఏమీ లేవు? ఇప్పుడు నాకు ఆ అనుమానం మీదే వచ్చాను సార్. ఇంటికి వస్తున్నాడు సార్, నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఇంట్లో కనిపిస్తున్నాడు. అంటే వస్తున్నాడంటే కూడా మొత్తం రావట్లేదు. రెంట్ కడుతున్నాడా? లేదు మేడం. మరి అట్లా 3 years నుంచి నీకెట్లా? లేదు మేడం, అంటే 3 years వరకు కొంచెం ఇంట్లో నేను జమ చేసుకున్న డబ్బులు ఉండే, అవి వాటిని సేవ్ చేసుకుని నేను చిన్నగా కొంచెము బయట శారీస్, చీరలు అవి అమ్ముకుంటూ నేను ఉంటున్నాను. ఇంకా ఈయన సరే నా డబ్బులు తీసుకుని. నీ రెంట్ నువ్వే కట్టుకుంటున్నావు, పిల్లల్ని నువ్వే చూసుకుంటున్నావు, ఈయన అడిగినా రూపాయి ఇవ్వట్లా, అప్పుడప్పుడు ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్తున్నాడు. వచ్చినప్పుడు కూడా 24 hours ఆ ఫోన్లోనే ఉంటున్నాడు. నేను ఇప్పుడు రావడానికి కారణం కూడా ఏంటంటే మేడం, ఆ ఫోన్లో ఈ సార్ గారు పండించిన చిత్రాలు మొత్తం ఫోన్లో ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నాడు. అవి నేను అడిగితే వేరే అమ్మాయితో ఇట్లా కిస్ పెట్టుకున్నట్టు, చాలా భార్యతో ఎట్లా ఉంటారో అవన్నీ ఫొటోస్ పెట్టుకున్నారు సార్. అది లాక్ కూడా నాకు చెప్పలేదు, మా బాబు తీశాడు లాక్. నాకు చెప్పట్లేదు, లాక్ కూడా మార్చేశాడు. ఇంకా వాళ్ళ ఫోన్ లాక్ పిల్లోడికి తెలిసి ఓపెన్ చేస్తే నీకు దొరికింది. అది అడిగితేనే సార్ నా ఇష్టం, నా బ్రతుకు, నేను బతుకుతాను, నువ్వేం ఇప్పుడు మాది అందరు కుదిర్చిన పెళ్ళే సార్. కాకుంటే మా అమ్మ నాన్న కూడా నన్ను ఇప్పుడు వదిలేశారు. ఇంకా ఏంటంటే పెళ్ళి అయిపోయిందమ్మా, నువ్వు పెళ్ళి అయిపోయా కూడా మా దగ్గరికే వస్తే ఇంకా నీకు పెళ్లి చేసిన దానికి కారణం ఏముంటుంది చెప్పి పంపించేసాను. భర్తతోనే ఉండు, ఏదైనా భర్తతోనే ఉండు అంటున్నారు. కానీ అసలు ఈయన అడుగుదాం మాట్లాడేటటువంటి అమ్మాయి, ఆ ఫోటోలు ఎవరు? అమ్మాయి వర్షిణి అంటే సార్, పేరైతే వర్షిణి అని ఉంది. ఈ అమ్మాయి మొత్తం నాకు కూడా తెలియదు సార్, నేనైతే నెంబర్ అయితే సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. ఎంతకాలం అయిందమ్మా మీకు దొరికి ఈ విషయం అంతా? మేడం నాకు 1 సంవత్సరంగా తెలుసు. ఎవిడెన్స్లు దొరికి కన్ఫర్మ్ అయ్యి ఎంతకాలం? ఒక 1 month అవుతుంది. 1 month నుంచి నీకు క్లారిటీ? సంవత్సరంగా డౌట్ అయితే వస్తుంది, సంవత్సరంగా ఎవరితో మాట్లాడుతున్నారు కానీ ఎవరితో అనేది నేను క్లారిటీ చెప్పలేను. భర్త అనేటటువంటి వాడు ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకుని నెల 15 రోజుల పాటు లేకుండా వెళ్ళిపోతుంటే కనుక నువ్వు ఎవరిని అలర్ట్ చేయలేదా? మీ పేరెంట్స్ అమ్మ ఎక్కడ పోతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు? లేదు సార్, మా పేరెంట్సే నన్ను మొత్తానికి వదిలేసారు, పట్టించుకోవట్లే. ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశాం కదా. నా తండ్రి లేడు, మా అమ్మకు ఇంకా నా వెనకాల ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా నా కష్టం కూడా వాళ్ళకి చెప్పి నా
బాధలు వెనకాల పడితే ఇంట్లో ఒరిజినల్ గా రవి మంచోడేనమ్మా? ఒరిజినల్ గా మంచోడేనా? బాగా అంటే లవ్ అటాచ్మెంట్ అంతా మీ ఇద్దరికి బాగానే ఉంది? అటాచ్మెంట్ బాగానే ఉంది? బాగానే ఉండేది సార్, మంచిగానే ఉంటుండే. అందుకే ఇద్దరు పిల్లలు అయ్యేంత వరకు 3 సంవత్సరాలు పెళ్ళి అయ్యాక 3 సంవత్సరాల వరకు చాలా బాగున్నాడు. చాలా ప్రతి ఒక్కటి చెప్పేవాడు. నేను చిన్న పని చేసినా చెప్పేవాడు. ఒక టీ షర్ట్ కొనుక్కున్నా నాకు చెప్పేవాడు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద వర్క్ చేస్తున్నాడు, అంత పెద్ద ఆఫీస్ పెట్టా అంటుండో అది ఇంతవరకు ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్. తెలీదు, నీ వస్తువులు ఏమయ్యాయో కూడా తెలియదు. అసలు నువ్వు అడగలేదా ఓపెనింగ్ గానీ షాప్ ఆఫీస్ పెట్టానన్నావు? నేను కూడా అక్కడ నువ్వు ఆడదాని ఇంట్లో కూర్చో, నేను తెచ్చి పెడతాను తిను. ఇచ్చావు బ్యాంక్ ట్రాన్సాక్షన్? నాది 5 లక్షలు ఇచ్చాను మేడం. 5 లక్షలు గోల్డ్ ఉండే, 2 లక్షలు డబ్బులు, 3 లక్షలు గోల్డ్ ఉండే, మొత్తం తీసుకెళ్లి చేతిలో పెట్టాను మేడం. అవి ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు నాకైతే తినడానికి కూడా పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మేడం. సేవింగ్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయమ్మా? ఏం లేవు? ఇంకేం లేవు. నేను అది చెప్తేనే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నీకు మగ పిల్లలే కదా పుట్టింది, ఎట్లైనా బతుకుతారు, నువ్వు నా మీద ఎందుకు ఇట్లా పడుతున్నావా? దేనికోసం అని వచ్చారు ఇప్పుడు? మీ ఆయన్ని మీతో పాటు చక్కగా ఉండమని చెప్పా, లేదంటే డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పా? లేదు మేడం, నాకు డబ్బులు ఎందుకు మేడం, ఏం చేసుకున్నా నా భర్త నాకు కావాలి మేడం. నా భర్త నాకు కావాలి. నా భర్తతో ఉండే తిరిగే ఇంకో ఆడదేవతో అది నాకు కొంచెం న్యాయం చేయండి మేడం. కాదమ్మా, అంత రెడీ హ్యాండెడ్ గా ఎవిడెన్స్లు దొరికినా నువ్వు అట్లాంటి వ్యక్తి కావాలనుకుంటున్నావా? లేదు మేడం, ఇక్కడ ప్రస్తుతం సమాజంలో అయితే భర్త ఉంటేనే కదా మేడం గౌరవం. మన భర్త మంచోడే మేడం. ఎవరో అమ్మాయి చెడగొట్టేసిందా మీ ఆయన్ని? అందుకని 3 సంవత్సరాలు నేను చూసాను సార్. నా పెళ్ళైనాక 3 సంవత్సరాలు చూసాను కదా, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో అది ఎంత చూసాను. కానీ ఈ 5 సంవత్సరాల లోపే మొత్తం బ్రెయిన్ వాష్ అయిపోయింది, అటువైపు మళ్ళీపోయాడు, ఇంటి బాధ్యతలు కూడా విస్మరిస్తున్నాడు అని చెప్పి. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో విన్నారు కదా మీ ఆవిడ ఏమని చెప్తుందో, మీరేమంటారు దీనికి? తను చెప్పేదన్నీ అబద్ధాలు మేడం. తనకి డబ్బు పిచ్చి ఎక్కువ మేడం. ఎప్పుడు డబ్బు 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 డబ్బు, ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా సరిపోదు మేడం. ఎంత ఇచ్చావేంటి ఇప్పటికే? అది ఏం చేస్తూ ఉంటారు మీరు? మీ జాబ్ ఏంటి? ఇప్పటికీ కూడా రియల్ ఎస్టేట్? ఏదో ఆవిడ బంగారంతో తీసుకెళ్ళినటువంటి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నాక అవుట్ క్యాంప్స్. బాబు ఫస్ట్ 5 years నీ గురించి ఎలిగేషన్స్ చెప్పట్లా? అప్పుడు లేదు మేము, నాకు అదే డబ్బు లేనప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. డబ్బు అంటూ స్టార్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయా? అవును మ్యామ్. ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎంత సంపాదిస్తారు, ఆవిడ బంగారం ఎందుకు అవసరం పడింది? రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దామని చెప్పి బంగారం తీసుకెళ్ళి పెట్టాను. స్టార్ట్ అయింది, ఓకే బాగానే వస్తుంది. సో అలాంటి టైంలో ఇంకా నాకు బయట వెళ్ళాల్సి వస్తుంది కదా, క్యాంప్స్కి వెళ్ళాలి, నలుగురిని మాట్లాడాలి. సో అలాంటి ఉండేటప్పుడు ఇంటికి ఒక్కొక్క రోజు రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. దానికి మీరు ఇలా మాడితే ఎలా? 45 రోజులకు ఒకసారి అంటే నువ్వు వచ్చేది? 45 రోజులు మరి అలా ఎన్ని రోజులు ఎక్కడ ఉంటాను సార్ నేను? ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి? 15 days కి ఒకసారి వచ్చేవాడు పోనీ? ఎప్పుడు వస్తాను ఎప్పుడు రాను నాకు కూడా తెలియదు సార్. ఏం అంత బిజీ షెడ్యూల్ ఏంటి మీది? సో ఈ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే సరే వెళ్తే వెళ్ళారు, ఫోన్ చేసి అట్లీస్ట్ ఇక్కడ ఉన్నాను, ఈ పనిలో ఉన్నానని అట్లీస్ట్ ఫోన్ చేసి అన్నా చెప్పి ఉంటే చెప్పేవాడినే కదా. ఫ్రీగా ఉండడం ఏంటి? తినడానికి ఫ్రీగా టైం లేదా? అంత ఎస్టాబ్లిష్ అయిపోయిందా మీ బిజినెస్? అంత సంపాదించాలనే సార్. సంపాదన రూపాయి కూడా ఇక్కడ రావట్లేదు అంటుంది కదా. ఇస్తున్నాను సార్, ఇవ్వకుండానే పిల్లలు ఎలా సార్ చదివిస్తున్నారు? బాబు రెంట్ ఆవిడే కట్టుకుంటుందంట, నిజమా కాదా? రెంట్ అన్ని నేనే కదా కడుతున్నాను. ఏమ్మా? సో తనైనా జాబ్ చేస్తుందా? పిల్లలది ఫీజు కట్టి ఎన్ని రోజులు అవుతుంది? టీచర్స్ ఫోన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఫీజు కట్టమని? వాళ్ళు రెంట్ సంగతి ఏంటి? లేదు మేడం, రెంట్ కూడా ఎప్పుడు పట్టించుకోలేదు మేడం. 1 year అవుతుంది మేడం మా ఇంటి రెంట్ ఈయన కట్టి, పిల్లల ఫీజు కట్టి ఇంట్లోకి నీ ముందే చెప్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు వానర్లను కనుక్కోవాలా మీ నిజాయితీ బయట పెట్టడానికి? మ్యామ్ ఈ మధ్య కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయిన దాని వల్ల కొంచెం కట్టలేకపోయాను అంతే. కట్టలేకపోయానంటే ఎలా కుదురుతుందండి? 2 చిన్న పిల్లలు, ఇంట్లో బెల్ల ఉంది కదా. 3 years బట్టి ఎప్పుడు లేదు అంటే ఎప్పటి నుంచి మీరు కట్టలేకపోతున్నారు? ఈ మధ్య కాలంలో అంటే ఎంత? 6 నెలల 3 నెలల 1 year బట్టి. అంతకుముందు 2 years బట్టి యూఆర్ ఫుల్ఫిల్లింగ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఏమో అంతేనా? సంవత్సరం పట్టిన తేడా అప్పుడప్పుడు అని చెప్తుంది కదా. 3 సంవత్సరాలు అన్ని కట్టారు, అన్ని చూసుకున్నారు సార్. 3 సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం మానేసి డబ్బులు పంపించడం స్టార్ట్ చేశారు. ఈ 1 year నుంచి ఏంటంటే ఆయన ఇంటికి సరిగా రావట్లేదు, నాకు డబ్బులు పంపించట్లేదు. కనీసం ఫోన్ చేసి పిల్లలు తిన్నారా లేదా అని ఎన్ని రోజులు అవుతుందో అడగండి సార్ మీరే. అదంతా అడుగుదాలే కానమ్మా. ఇప్పుడు అది ఎలాగా అతని మీ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తుంది? ఈ ఫోన్ ఏంటి, అందులో బూత్ బొమ్మలు ఏంటి? చెప్పండి, మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కదా, మరి చెప్పండి. ఆ ఫోన్ చూపియండి ఆ మేడం గారిని. ఫొటోస్ అవి ఉన్నాయంట కదా ఫోన్ లో, ఎవరితోనో కాన్స్టెంట్ గా మాట్లాడుతున్నారు. ఫ్రెండ్ అయితే హక్ చేసుకుని ఉంటదా సార్? హక్ చేసుకుని కిస్ పెట్టుకుని ఉంటదా సార్?
నార్మల్ జనరల్ కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ తో కిస్లు పెట్టుకుంటారా? అలా కదయ్యా, బూత్ బొమ్మలు ఎందుకయ్యా? బూత్ బొమ్మలు అయితేనే ఫ్రెండ్. మళ్ళీ అవేదో అపురూపంగా దాచుకున్నావట. అసలు సింబల్స్ సార్, సింబల్స్ పెట్టుకున్నాడు ఆ ఫొటోస్ కి. ఆ ఒక భార్య ప్లేస్ లో ఉండాల్సింది వేరే అమ్మాయి పెట్టుకుంటే. నేను జనరల్ గా మీటింగ్స్ కి వెళ్తుంటాను మ్యామ్. ఏదో అదే మీటింగ్ అమ్మాయి తోట? జస్ట్ ఆఫీస్ లో కొలీగ్ మ్యామ్ తను. రియల్ ఎస్టేటా లేదంటే ఈ ఎస్టేటా? ఏ ఎస్టేట్కి వెళ్తున్నాను చెప్పడానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తీసుకున్న డబ్బు అంతా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, ఫుల్ బిజీ అయ్యావు. నీ జీవితంలో ఎవరన్నా అమ్మాయి పరిచయం అయ్యిందా? ఆ అమ్మాయి మొదటి నుంచి ఏం కంప్లైంట్ చెప్పట్లేదు సౌజన్య. ఈ మధ్య కాలంలోనే నువ్వు మారేవు, ఎక్కడికో అట్రాక్ట్ అవుతున్నావు. ఆ ఫోన్ కాస్త, అందులో ఉన్న పిక్చర్స్ కాస్త మొత్తం గుట్టు రట్టు చేసింది, అంతా నిరూపించబడింది. ఇంకా ఎందుకు డొంక తిరుగుడు? క్యాంపులకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను. ఒకసారి నా దగ్గర నెంబర్ ఉంది సార్ ఆమెది, నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. ఒకసారి మీరే కాల్ చేయనా? ఏమ్మా ఏంటి ఆ ఫోటోస్ ఏంటి, ఆ వల్గారిటీ ఏంటి? జస్ట్ కొలీగ్స్ మ్యామ్. కొలీగ్స్ అన్న హక్ చేసుకోరా, కిస్ చేసుకోరా. ఇంకా ఏమన్నా 90s లో ఉన్నారా? 2K మ్యామ్. ఇది కూడా దరిద్రమే. ఇది 2K. ఇది మాకు తెలియదులే, నువ్వు చెప్తే నువ్వు చెప్తేనే మేము క్యాలెండర్ చూస్తాం. మరి మాకు తెలియదు ఏ సంవత్సరం అన్నది. అంతేనా? నువ్వు అనేది ఏంటి? ఆ అమ్మాయి కొలీగ్ అనే అంటావు, ఇంకేమి ఇది లేదంటావు. అమ్మ నెంబర్ ఇవ్వ, అమ్మాయితో మాట్లాడదాం. అంత వల్గర్ మెసేజ్లు ఉంటే కొలీగులతో కిసులు పెట్టుకుంటూ హగ్గులు చేసుకుంటూ దిగుతారట. 2K అట. ఇంకా పైగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు. సో నువ్వైతే కనుక ఆ అమ్మాయితో ఈ పిక్చర్స్ అన్ని నువ్వు ఉన్నది నిజమే, ఇవన్నీ వాస్తవాలే అని అంటున్నావు. ఎట్టొచ్చి కొలీగు, అది కామనే కదండి. మీరు బ్యాక్ ఫోన్ నెంబర్ ఇది, కాల్ చేయండి సార్. నెంబర్ ఇచ్చింది మేడం అమ్మాయి, ఒకసారి కాల్ చేస్తారా మీరు? యా యా. హలో. హలో, ఎవరండి? నేను హిట్ టీవీ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి. మేడం చెప్పండి. వర్షిని అండి మాట్లాడేది? అవును మేడం చెప్పండి. రవి అనే అతను తెలుసా మీకు? తెలుసు మేడం. ఏమవుతారు మీకు ఆయన? తను హస్బెండ్ మేడం. హస్బెండ్ మేడం. మీ హస్బెండ్ రవి గురించి కాదు, మీ ఆఫీస్ కొలీగ్ రవి గురించి అడుగుతున్నాను. అతను మీకు అతని మీ హస్బెండా? అవును మేడం. అతనికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలుసా? మీతో మాట్లాడాలని మీ దగ్గరికి కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను మేడం. ఏంటి మీరే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారా? అవును మేడం. అతనికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలుసా మీకు? తెలీదు మేడం. తెలీదా? మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 4 years అవుతుంది మేడం. 4 years? ఒక్క నిమిషం ఇక్కడ మేడంతో మాట్లాడండి. అమ్మ నీకు రవి అనే అతను ఎలా పరిచయం తల్లి? ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం మేడం. ఎవరి దగ్గర ఎవరు వర్క్ చేస్తున్నారు తల్లి? నేనే తన దగ్గర వర్క్ చేస్తాను మేడం. ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది మేడం. మరి మా షోకి వద్దామని నువ్వెందుకు అనుకున్నావు? మరి మీ ఇద్దరు హ్యాపీగా 4 years బ్యాక్ పెళ్లి చేస్తారు. నన్ను చీట్ చేస్తున్నాడు మేడం. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి లేదు, అసలు ఎలాంటి రెస్పాండ్ లేదు. కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ రవిను వాళ్ళ వైఫ్ వచ్చారమ్మా, వాళ్ళ పెళ్ళి 8 years అవుతుంది. అక్కడ 2 పిల్లలు. మరి కొలీగుతో ఆయన దగ్గర జాబ్ చేస్తున్నావు, ఆయన ఓనరు, భార్య పిల్లలు ఉన్నారా లేదా? ఎప్పుడు ఏం ఎంక్వైరీ చేసుకోలేదా? నాకు తెలియదు మేడం, అవన్నీ ఏం చెప్పలేదు మేడం. నాకు ఎవరు లేరు, నువ్వు ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడని. ఇది మీరు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అమ్మా? లవ్ మ్యారేజే మేడం. లవ్ మ్యారేజ్. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చేయలేదా? నాకు ఫ్యామిలీ ఎవరు లేరు మేడం. ఓర్ని అనాథలంతా ఒక వస్తుందేమో అడగండి మేడం, స్టూడియోకి వచ్చి మాట్లాడతాను మేడం. అడ్రస్ చెప్పండి మేడం, వస్తాను. అమ్మా ఇప్పుడు షో ఆల్రెడీ నడుస్తుంది, మీరు ఇక్కడికి రాగలుగుతారా? మేడం వస్తాను. ఓకే అమ్మా రండి. ఇది ప్రోగ్రామ్ కాసేపు పోస్ట్ పోన్ చేస్తాం, కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఎందుకంటే మీరు వస్తేనే రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఓకే అమ్మా. మేడం అమ్మాయి వస్తాం బెటరు. అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ సరౌండింగ్స్లో ఎక్కడ ఉందట. అమ్మాయి వచ్చినాక రియాలిటీ మాట్లాడితే బెటర్గా ఉంటుంది కదా. ఆయన చూడడానికి ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడు. ఏమా రవి, ఆ అమ్మాయిని పిలిపిస్తున్నావు, ఏమంటావు ఇప్పుడన్నా? పిలిపించండి మ్యామ్, ఏదో ఒకటి తెలిపోతుంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అసలు. వచ్చింది వర్షిని, రండి. నమస్తే వచ్చారు. నమస్తే, కూర్చోండి. ఇదిగోండి మీ ఎదురుగా కూర్చున్న అతనేనా మీ భర్త? అవును మేడం. ఈవిడ ఉందని ఎప్పుడు తెలిసిందమ్మా నీకు? ఇప్పుడు మేము ఫోన్లో చెప్తేనే అంతకు ముందు కూడా తెలిసిందా మీకు? సౌజన్య అనే వ్యక్తి అతన్ని 8 years బట్టి మ్యారేజ్ చేసుకున్నాడు. 1 month నుంచి డౌట్ ఉంది సార్. ఎవరో అమ్మాయి ఉంది అనుకున్నావా, పెళ్ళి అయింది అనుకున్నావా?
ఎవరో ఉన్నారు అనుకున్నాను కానీ పెళ్లి ఇప్పుడు ఆ వైఫ్ కి ఎట్లా డౌట్ ఉందో నీకు అదే వైఫ్ డౌట్. ఏమొచ్చిందమ్మా డౌట్ నీకు? ఎలా వచ్చింది నీకు డౌట్? చేయట్లేదు, ఆన్సర్ చేయట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, ఇంటికి వస్తున్నాడా? రావడం కూడా మానేశాడు మేడం. అది ఇక్కడ ఇంటికి రావట్లేదు, ఇక్కడ ఇంటికి రావట్లేదా? ఎలా స్టార్ట్ అయిందమ్మా 4 years బ్యాక్? మీ స్టోరీ చెప్పండి. మేమిద్దరం కొలీగ్స్, సో అట్లాగా కొంచెం మంచిగా మాట్లాడుకొని. అసలు కొలీగ్స్ అనకూడదమ్మా, ఆయన ఏదో తొక్లో ఆఫీస్ పెట్టాడు, దాంట్లో నువ్వు జాబ్ ఎంప్లాయీ. ఎంతమంది ఎంప్లాయీలు ఉంటారు మీ ఇద్దరు? మీరిద్దరేనా ఇంకెవరు ఉన్నారా? ఇంకా ఉన్నారు మేడం. ఉన్నారా? ఓకే. సరే, ఎలా కనెక్ట్ అయ్యారమ్మా మీరిద్దరు? అతను మీకు ప్రపోజ్ చేశాడా, మీరు అతను ప్రపోజ్ చేశారు? చెప్పాడు సార్, నాకు ఫ్యామిలీ లేదు, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను అని చెప్తే నేను సరే అని. ఎంతకాలం జర్నీ తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నారు? 4 years లో చేసుకున్నాం సార్. అంటే పరిచయం ఎంతకాలం? ఒక 6 months 1 year లోనే ఒప్పేసుకున్నావా ఎట్లా? 1 year లోనే ఒప్పేసుకున్నాం సార్. పాప ఇప్పుడు మీ ఇద్దరికి? అవును సార్. పెద్దల సమక్షంలో పెళ్లి అయిందా? లేదు సార్, నాకు ఫ్యామిలీ ఎవరు లేరు సార్. అతని ఫ్యామిలీ గురించి ఏమన్నా అడిగారా? ఏం అడగలేదు సార్, ఎవరు లేరని చెప్పాడు సార్, నేను ఒక్కడనే ఉంటాను. ఎవరు వచ్చారు మీ పెళ్లికి? ఎవరు రాలేదు సార్. మీ ఆఫీస్ కొలీగ్స్ కూడా రాలేదా? ఎవరు రాలేదు, వాళ్ళకి తెలియదు మేడం. ఇంకా అసలు మీ పెళ్ళి అయ్యి డెలివరీకి ఎవరు చేశారు నీకు? మొత్తం హాస్పిటల్లోనే జరిగింది మేడం. ఏంటమ్మా, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరు లేరు మేడం. అతనికి ఎవరు లేరా? ఏదో గూడుపుటాని బ్యాచ్ లో ఉన్నారు. అప్పుడు చెప్పటం వేరు. పెళ్లి జరిగిన 4 సంవత్సరాల్లో అతని సైడ్ కుటుంబ సభ్యులను ఎవరిని చూడలేదా మీరు? లేదు సార్. నువ్వు అడగలేదు? మీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు? నమ్మకంతో. సరే, నీకెవరైనా ఉంటారు కదమ్మా, వాళ్ళని ఎంక్వైరీ చేసేవాళ్ళు. మీరిద్దరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి అటు ఎంక్వైరీ నువ్వు చేయలేదు, నీ గురించి ఎంక్వైరీ అతను చేయలేదు. నీ గురించి తన బిజినెస్ కోసం నేను అమౌంట్ కూడా ఇచ్చాను సార్. నువ్వే ఎంత ఇచ్చారు? నేను 3 లక్షలు ఇచ్చాను సార్. ఆవిడ బంగారం ఇచ్చింది, ఆవిడ ఒక 5 లక్షలు, నువ్వు 3 లక్షలు. నిజంగా మీది రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుందమ్మా? అంటే నీకే తెలియాలి. అతను ఏంటంటే చాలా బిజీ. పాప పుట్టాక నేను వెళ్ళట్లేదు సార్, ఇంటి దగ్గరే ఉంటున్నాను, మానేశాను సార్. పాపకి ఎంత వయసు మేడం? 2 years సార్. 2 years. ఓకే, 2 years బట్టి మీరు వెళ్ళట్లేదు. సరిపోయింది ఇద్దరు. సో ఈ 2 years బట్టి అతను ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు ఎక్కడికన్నా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏమని చెప్పి, ఒక నిమిషం తల్లి, ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే 45 నెల రోజులకు ఒకసారి నా దగ్గరికి వస్తాడంటే మధ్యలో కలిసి, అంటే ఆ మధ్యలో నీ దగ్గరే ఉన్నాడా లేదంటే ఇంకెక్కడన్నా ఉంటున్నాడు? అది నా డౌట్. వచ్చాడు సార్, వస్తూ వెళ్తూ ఉంటాడు సార్. ఎన్ని రోజులకి ఒకసారి వస్తాడు? ఎన్ని రోజులు? 15 days కి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఒక రోజు గ్యాప్ ఇస్తాడా నీ దగ్గర? ఆ ఒక్క రోజు అక్కడికి వెళ్తున్నాడు. అది లెక్క తేలట్లే. ఏంటంటే ఇప్పుడు ఇంకోరు ఉన్నారేమో అని డౌట్ వస్తుంది నాకైతే. అటువంటి టైం ఎక్కడో స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు అడిగితే ఆఫీస్ లోనే ఉన్నాను. లేదు, ఆఫీస్ లోనే ఉంటున్నాను. ఇంకెక్కడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందా అని? నీ ఉద్దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అదే కదా, అక్కడో సెటప్, ఇక్కడో సెటప్, అక్కడో పెళ్లి, ఇక్కడో పెళ్లి. ఏం బాబు, 3 years కి ఈఎంఐ కూడా బోర్ కొట్టేసిందా? ఇంకో దుకాణం పెట్టావా? ఇంకేం లేదు. కదా, ఈ 4 రోజులు బట్టి ఎందుకు డిస్కనెక్ట్ అయ్యావంటే ఆవిడకి? అంటే కొంచెం పీస్ఫుల్ గా ఎలా వెళ్ళాలి. ఏవయ్యా, 2 పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ తెలిసిందా వైఫ్ ఉంటే పీస్నెస్ ఉండదని? సెకండ్ పెళ్లి అయినాక రియలైజ్ అయ్యావా? ఎందుకు 4 years తర్వాత అమ్మాయికి కనెక్ట్ అయ్యారంటే మీరు? ఏమైంది? ఎన్రోల్ హోమ్ థియేటర్ లో చూస్తాం సార్. అప్పుడు మల్టీప్లెక్స్ కూడా వెళ్ళాలిగా. అబ్బా, నీ డైలాగులు. మరి వన్స్ ఒకసారి మల్టీప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసేసావు కదా, అది కూడా బోర్ కొట్టేసిందా? అక్కడేం మల్టీప్లెక్స్ లాగా ఏం లేదులే. మారల్ వాల్యూసే లేవేంద్ర బాబు మీకు. సరే, ఏంటి ఇప్పుడు? అంటే ఆ అమ్మాయి ఇద్దరు కలిపా ఏంటి? నీ ఉద్దేశం ఏంటి ఇదంతా? ఇద్దరిని అయితే నేను మెయింటైన్ చేయలేను, మీరే తేల్చుకొని ఒకరిని ఇచ్చారు. ఒకరిని ఇవ్వాలా లేదంటే బయట వాళ్ళని ఎవరినన్నా ఇవ్వాలా? ఒకరు చాలు సార్. నువ్వు ఎంతమంది నన్ను చేసుకుంటావు, మమ్మల్ని తేల్చమంటావు లెక్క? ఒకరిని అయితే పోషించగలను సార్, ఇద్దరిని నేను పోషించ. పిల్లల్ని ఎందుకు కన్నావు? లేనప్పుడు మరి ఎందుకయ్యా నీకు పెళ్లి, మళ్ళీ ఇంకోరు పిల్లలు? తప్పు కదా. నువ్వు తల్లిదండ్రులు లేక అనాథవి కాదు, ఇప్పుడు రియల్ గా అనాథవి. 3 పిల్లల్ని కానీ అదో మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి. పోషించడం అనేటటువంటి మాట అంటానికి నీకు అర్హతే లేదు. ఎందుకంటే ఎవరిని పోషిస్తున్నావు ఇక్కడ? ఆ అమ్మాయి నన్ను చూసుకోవట్లేదు అంటుంది, ఈ అమ్మాయి నన్ను చూసుకోవట్లేదు అంటుంది. ఎవరిని పోషిస్తున్నావు? ఎంత డబ్బులు ఇస్తున్నావు? పెట్టలేకే నిన్ను పోషించుకుంటున్నావా? ఆ జ్ఞానం ముందు లేదా నీకు? అప్పుడు తెలియలేదు మేడం. అన్ని నేర్చుకుంటావు అన్నట్టు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసి. ఇలా ఇప్పుడు నీ గువ్వ మీద ఒకటి పీకి అయ్యో సారీ తెలియలేదు కొట్టేశానండి అంటే ఊరుకుంటావా? కొడితే దెబ్బ తగిలిద్దని అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ 19th century అంటావు, 20th century అంటావు. నువ్వే ఏమా సిగ్గుందా మీ ఇద్దరికి? ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా? నువ్వేంటి తల్లి బ్లూ ఫిల్మ్ ఇచ్చావు ఆయనకి? మీ ఇద్దరు కిస్సులు చేసుకుంటూ హగ్గులు చేసుకుంటూ ఎందుకు న్యూడ్ ఫోటోలు దిగావు? వాటిని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్ చేస్తే వెనకాల ఎవరు లేరని చెప్తున్నా? లేదంటే ఆ వ్యాపారం ఏమైనా చేస్తున్నారేమో? లేదు. ఏమా ఉన్నాయా నీ ఫోటోలు ఉన్నాయని తెలుసా నీకు? మరి ఏంటమ్మా, ఏంటి లెక్క ఏంటి? డిలీట్ చేసేసాడా అనుకున్నాను సార్, తెలియదు సార్. స్టోర్ చేసాడని తెలియదు, సీక్రెట్ గా ఉంచుకున్నాడు. ఓకే. ఏ రవి, ఏం చేద్దాం అనుకున్నావు? ఫోటోలతో అమ్మాయి ఎదుర్కొంటే డిలీట్ చేసి సీక్రెట్ గా నీ దగ్గర స్టోర్ చేసుకున్నావు అంటే దాంతో ఇంకేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఆమెవేనా నావి కూడా ఏమైనా పెట్టావా? అంతే. ఏమా నువ్వు కూడా ఎప్పుడైనా దిగావా? మీ సొంత భర్తే ఎవరన్నా నమ్ముతాం. దిగాను మేడం. దిగావా? ఉండుంటాయి, అవి కూడా ఎక్కడో స్టోరేజ్ అయి ఉంటాయి. ఏమయ్యా, అవి స్టోర్ చేసావా? లేదు సార్. ఇదంతా కామమే.
ఎట్లా నమ్మాలి నిన్ను? ఈ అమ్మాయి స్టోర్ చేసి ఆ అమ్మాయి స్టోర్ చేయలేదని సింపుల్ గా చెప్పేస్తా. ఆ అమ్మాయిని నడు రోడ్డు మీద వదిలేసి ఇంకో దుకాణం పెట్టినాడు, నువ్వు ఫోటో డిలీట్ చేసావంటే ఎట్లా నమ్ముతావు? ఏదో సైబర్ క్రైమ్ పిలిపిస్తావు, నీ ఫొటోస్ నీ బ్యాక్డ్రాప్ అన్ని తీస్తే గానీ నీవన్నీ బయటపడవు. 20th century అని చెప్తున్నావు కదా, మాకేంటో ఏ సెంచరీలో ఏం మాట్లాడాలో కూడా చెప్తున్నావు. ఈ అమ్మాయిని కాదనుకుని ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో ఒకసారి చెప్పు. చేసిన తప్పు గర్వంగా చెప్పుకుంటున్నావు, పొగరుగా సమాధానాలు ఇస్తున్నావు 19th 20th century అని చెప్పి. ఎందుకు ఇదంతా కామేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎంతసేపు సార్, ఎంతసేపు టార్చర్ సార్ ఇంట్లో. ఏ టార్చరు? టార్చర్ పెట్టిన అమ్మాయి అయితే నీకు డబ్బులు ఇచ్చి పంపిది కదయ్యా బిజినెస్ చేస్తామంటే. 3 years బానే ఉన్నామని. ఆ తర్వాతే టార్చర్ పెడతాను. అది ఏం టార్చరు? ఆఫీస్ లో ఉండాలి కదా, ఆఫీస్కి వెళ్ళాలి 24 గంటలు. ఇక్కడ కదయ్యా నీ ఆఫీసు, సంపాదించే ఆఫీస్ ఎక్కడ? సంపాదించే ఆఫీస్ ఉంది మేడం. ఏం చేసావు, ఎంత సంపాదించావు చెప్పు ఇప్పటిదాకా? ఇప్పుడు లాస్ లో నడుస్తుంది. సరిపోయి అలా కాదు. టార్చర్ అంటే ఏంటి, ఏం చేస్తుంది? ఇంట్లో వచ్చి ఉండమంటది, ఇంటికి తిండి తీసుకురమ్మంటది, పిల్లల ఫీజు కట్టమంటది, రెంట్ కట్టమంటది. ఇది టార్చరా? నా నాకు తెలియదా సార్, నా దగ్గర అమౌంట్ వచ్చినప్పుడు నేను కడతాను. అయితే ఆ అమ్మాయిని చేసేసుకుంటా. దాకా ఓనర్స్ ఇంట్లో ఖాళీగా ఉండనిస్తారా రెంట్ కట్టకుండా? మాట్లాడుకునేవాడినిగా. నా ఫోనే లేపట్లేదు మేడం, ఓనర్స్ ఎక్కడ మాట్లాడతారు? నాకు అర్థం కావట్లేదు రవి. ఇప్పుడు ఓకే టార్చర్ పెట్టిందని చెప్పి ఆ అమ్మాయిని పెట్టుకున్నావు, ఈ అమ్మాయిని పోషించలేక ఆ అమ్మాయిని తీసుకొచ్చినావు. ఇప్పుడు ఇద్దరిని పోషించడానికి ప్రిపేర్ అవుతావు, ఒకరిని మెయింటైన్ చేయలేని వాళ్ళు. ఏంటి నీ లెక్కేంటి నాకు అర్థం కావట్లేదు. టార్చర్ పెట్టింది కాబట్టి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవటం ఏంటి, పిల్లలు కంటాం ఏంటి అక్కడ? లేదా అమ్మాయి దగ్గర 3 లక్షలు ఉన్నాయని గిట్టుబాటు చేసుకోవడం కోసం లైన్ వేసి పెళ్లి చేసుకున్నావా? డబ్బుల గురించా? లేదు, తను పార్ట్నర్ అవుతానని తీసుకున్నావు. మరి అది లాస్ట్ చేసావుగా. నాకు పార్ట్నర్షిప్ కూడా ఇవ్వలేదు మేడం. ఎక్కడిస్తాడమ్మా, బుద్ధి తెలియట్లేదా? నీ డబ్బులు దొబ్బేయడానికి ఇదంతా, ఇంకేం లేదు. సార్ విన్నారు కదండి వాళ్ళ ముగ్గురు వర్షన్, మీరేమంటారు? అంటే ఇక్కడ పెద్ద ఏంటంటే ఇక్కడ సౌజన్య ఉంది కదా మేడం, సౌజన్యకి బహుశా అమ్మాయికి ఎప్పుడు డౌట్ రాలే. ఎందుకు డౌట్ రాలేదంటే కనుక సౌజన్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెద్దల సమక్షంలో పెళ్ళి అయింది, 5 years పాటు జర్నీ బాగానే ఉంది, ప్రయాణం కూడా బాగానే ఉంది. అప్పుడు ఏదో చిన్న చెతుకో ఏదో ఒక పని చేసుకుంటున్నాడు, ఇంటిలో 10 బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని నమ్మకంతో నీకు ఎప్పుడు కూడా డౌట్ రాలే. అయితే ఎప్పుడైతే కనుక ఈ కొత్త వ్యవహారం అనేది తేలిందో, అంటే మనం ఇంతటితో సరిపెట్టుకోకూడదు, ఇంకొక ఎంట్రీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ఉండేటటువంటి తన డబ్బులతో, రవి నీ డబ్బులతో బహుశా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టుకుని ఉంటే కనుక అది వేరే విషయం అయి ఉండేది. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక నీ బంగారమే తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ వ్యాపారం కాస్త అంతంత మాత్రం అయ్యేటప్పటికి ఒక క్రైసిస్ అనేది ఏర్పడింది. ప్రధానంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఒక ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే కనుక అందరూ వెళ్ళి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటారంటే కనుక ఆ వ్యవహారం గురించి కూడా నేను చెప్తాను ఎందుకు ఇలా జరిగింది అన్నది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సౌజన్య ఇదేంటంటేనమ్మా, మొత్తం ఇదంతా జరుగుతున్నప్పుడు నీకేదో ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి వ్యవహారం కాదు, నీకు అసలు సిసలైనటువంటి నిజాలు అనేది 4 రోజుల క్రితం ఒక ఫోటో రూపానో లేదంటే మొబైల్ రూపానో కాల్ రూపానో నీకు తెలిసిన తల్లి, అంతవరకు ఓకే. కానీ దానికి ముందే ఇతను గాడి తప్పుతున్నాడు అనేది మనకి హింట్ వచ్చింది, కానీ నువ్వు అలర్ట్ అవ్వలేదు. ముఖ్యంగా ఏంటంటే హింట్, నేను చెప్తుంది హింట్ వచ్చింది. ఏంటా హింట్ అంటే కనుక ఒక వ్యక్తి ఎంత బిజీ అయినా కూడా, ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్ని ఊర్లలో వ్యాపారం చేసినా కూడా 4 రోజులకో 15 రోజులకో ఇల్లు గుర్తొస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే కనుక అతని ఏదో వ్యవహారం నడుస్తుందని చెప్పి, లేదంటే అది ఖచ్చితంగా బిజినెస్ పరమైనటువంటి అంశం అంటే కనుక ఫోన్ ఎత్తి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం ఉండాలి. సో ఇక్కడి నుంచే నీకేంటంటే మొదటి నుంచే ఇక్కడ దాగుడు మూతలు నడుస్తున్నాయి అనేది నీకు అర్థమైంది. అయినా కానీ నువ్వు పెద్ద పట్టించుకోలేదు. ఈ లోపల ఏమైంది అంటే కనుక ఇతని వ్యవహారం, రవి యొక్క ఆలోచన శైలి ఏంటంటే సౌజన్యం ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి, అతనికి ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటాడమ్మా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేటటువంటి దాంట్లో ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పాడు, అతను పెట్టుబడి కాకుండా నీ పెట్టుబడి తీసుకున్నాడు, అక్కడ ఆ అమ్మాయిని కూడా వర్షిణిని కూడా బకరా చేసి ఆ అమ్మాయి దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు. పోనీ ఇందులోంచి అతను ఏమన్నా సాధించాడు అంటే కనుక మొత్తం తీసుకెళ్ళి తగలెట్టి ఇప్పుడు ఏమొచ్చి నా దగ్గర లేవు కదండి నేను ఏం చేయండి అనేటటువంటి పరిస్థితి, బిజినెస్ లాస్ కింద చూపెడుతున్నాడు. సో నీ బంగారం రాదు, ఆ అమ్మాయి డబ్బులు కూడా రానట్టే. సో డబ్బులు కాస్త పోయినాయి. వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నేను ఎందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇద్దరిని అర్థం చేసుకోమంటున్నానంటే, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈరోజు ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉంటే కనుక పోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే కనుక అసలు ఇక్కడ ఏ లాజిక్తో ఈరోజు వర్షని చేసుకున్నాడు అనేటటువంటిది ఇప్పటికి కూడా రవి ఎన్నిసార్లు ఎంతసేపు మాట్లాడినా మనకు అర్థం కావట్లే. ఎందుకు పెళ్ళి అనేది ఎందుకు చేసుకున్నాడు అంటే కనుక నిజంగా 3 లక్షల గురించే పెళ్లి చేసుకున్నాడు, ఓకే 3 లక్షల గురించే పెళ్లి చేసుకున్నాడు, 3 లక్షలు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు, అయిపోయింది. అక్కడితో పారిపోయి నీ దగ్గరికి వచ్చేయాలిగా, అక్కడ రాలే. అక్కడ కూడా ఇంకో 2 years 3 years కంటిన్యూ అయ్యి ఈ మధ్య కాలంలోనే ఒక 15 రోజులు బట్టి ఆ అమ్మాయి కొద్ది మీద కూడా ఫీలింగ్స్ తగ్గిపోయి నీ దగ్గరికి వచ్చాడు. ఈ అమ్మాయి అంటే డబ్బుల గురించి ఇచ్చేస్తుంది రవి. ఆ అమ్మాయిని ఎందుకు 4 రోజులు బట్టి ఆ అమ్మాయి కూడా డబ్బుల గురించి, ఇంట్లో అవసరాల గురించి ఆ అమ్మాయి కూడా నీ వెంట పడుతుందా? అందుగురించేనా?
లేదు సార్, వెంటేం పడలేదు. ఆ అమ్మాయి ఏం పడలేదు. ఆ అమ్మాయి గురించి నీకేం నెగిటివిటీ ఏమీ లేదా? లేదు సార్, ఏమీ లేదు. లేదు. ఏదన్నా నువ్వు చెప్పాలి అని అనుకుంటే కనుక నీకు నచ్చనటువంటి వ్యక్తి ఎవరైనా నీ జీవితంలో ఉన్నారంటే సౌజన్య ఒక్కతేనా? నచ్చదు అని నేను చెప్పలేదు సార్. అదేలే, అదే నీలకు టార్చర్ అంటే డబ్బులు అడిగి ఇంటి అవసరాలు చూసుకోపెట్టడం అనేది నీ టెక్స్ట్ బుక్ ఆఫ్ డెఫినేషన్లో అది టార్చర్. సరే, ఆ అమ్మాయి నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. లేదు. సరే, సో ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా అలా కూడా జరగలే. సో డబ్బుల గురించే వెళ్ళాడు అనుకుంటే కనుక రవి డబ్బుల గురించి వెళ్ళాడు, అక్కడ అట్రాక్ట్ అయ్యాడు. సో ఈ రెండు సబ్జెక్ట్స్ని మనం విడివిడిగా చూడాలి. ఒకటి ఏంటంటే కనుక వెళ్ళేటటువంటి దారిలో ఒక కొత్తదనం కావాలి అని చెప్పి తొందరపాటుతనంతో ఇక్కడ అక్కడ డబ్బులు తీసుకెళ్ళి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి నష్టాలు అయిపోయి అక్కడ ఒక పిల్లని కనేసి ఇక్కడ 2 పిల్లల్ని కనేసి 3 పిల్లల్ని పోషించలేక 2 భార్యలను పోషించలేక ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అంటే దీన్ని పచ్చిగా చెప్పాలి అంటే కనుక అనాలోచితం, చేతకంతనం అని మనం చెప్పుకోవాలి. ఎందుకు దీన్ని ఆ అమ్మాయి దగ్గర నుంచి దూరం పెట్టాలి అని అనుకుంటున్నాను అంటే కనుక వాస్తవానికి నువ్వు నడిపించినటువంటి ఆ 5 years కూడా జెన్యూనేనా అనేది ఇప్పటికీ మనకు తెలియదు సౌజన్య. ఎందుకంటే ఒక మనిషి యొక్క క్యారెక్టరు ఇంతిదిగా మారిపోదు. ఏది ఎంత ఇదిగా నేను అంటున్నానంటే ఒక పక్క నుంచి ఫైనాన్షియల్ లావాదేవీలు, అక్కడి నుంచి వచ్చే నష్టాలు, ఇంట్లోకి పోషణకి డబ్బులు లేక అక్కడ కూడా వేరే అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ ఆ అమ్మాయిని పోషించలేక 2 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి పని మానిపించేసి అక్కడ పిల్లని కనేసి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్లస్ ఏంటంటే దానికి తోడు మీ ఇద్దరితో శారీరకంగా కలవటమే కాకుండా పర్సనల్ ఫొటోస్ తీసుకుని ఆ ఫొటోస్ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫొటోస్ని ఇంకే దారిని మళ్ళిస్తున్నాడు అనేటటువంటిది ఇంకా చూడవలసినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా కూడా ఈ 3 years బట్టి మారినటువంటి క్యారెక్టరా? ఇప్పుడు ఆ అమ్మాయిని కలిసింది 4 years, నువ్వేమొచ్చి 3 years బట్టి మారంటున్నావు. సో అంతకుముందు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఇప్పటికీ ప్రశ్నే. దొరికితే దొంగ, దొరకపోతే దొర. సో ఇదేంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద డబ్బులు వాడేసుకునేటటువంటి ఒక వ్యక్తిత్వంగా రవిని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అడ్డదోవలు తొక్కుతూ షార్ట్ కట్లోకి వెళ్ళి సుఖానికి మరిగినటువంటి ఇంకో వ్యక్తిగా చూడాలి. ఇప్పుడు సింపుల్గా ఏమంటున్నాడు, ఎందుకయ్యా సౌజన్యాన్ని వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళావు అంటే కనుక అసలు లెక్కపత్రం లేనటువంటి ఒక రీజన్ చెప్తున్నాడు. అంటే ఈ వ్యక్తికి ఒక పక్కదో పట్టడానికి ఒక లెక్కపత్రం ఉండేటటువంటి రీజన్ అక్కర్లేదు. ఏ నిమిషాన్నన్నా కూడా పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసేటటువంటి సైకాలజీ. దానికి తోడు ఏంటంటే మీకే కొత్తదనం తెలియదు, మీరు పాత జనరేషన్లో మాట్లాడుతున్నారు, కొత్త జనరేషన్లో కొలీగ్స్ ఇలాగే ఉంటారు, కిస్సులు పెట్టుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని ఒక స్త్రీని ఒక వస్తువుగా వాడుకుంటూ ఒక సెక్స్ అనేటటువంటి దాన్ని ఒక ఎంజాయ్మెంట్ కింద వాడుతూ భారీ కాకుండా ఎంతమంది ఆడవాళ్ళన్నా ఉండొచ్చు, వాళ్ళతో ఎంతమంది పిల్లలన్నా కానొచ్చు అనేటటువంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తి యొక్క క్యారెక్టర్ కొత్తగా ఏర్పడినటువంటి క్యారెక్టర్ కాదు. అది నువ్వు వర్షిని మీరిద్దరూ తెలుసుకోవాలి. అతను ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి నచ్చింది అని అంటున్నాడు. ఎందుకు నచ్చింది అంటే కనుక కేవలం ఏంటంటే కనుక ఆ అమ్మాయి అవసరాల గురించి మాట్లాడలేదు కాబట్టి నచ్చింది అని అంటున్నాడు. రేపొద్దున ఆ అమ్మాయిని కూడా ఎండగట్టి జోబులో ఉన్న డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఏదో ఇంతకుముందు ఉద్యోగం చేసుకుంది, ఆ సేవింగ్స్ బట్టి బతుకుతున్నట్టుంది. అక్కడ కూడా రేపొద్దున అవసరాలు తీర్చలేనటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయికి కూడా సినిమా కనిపిస్తుంది. నీకేమైనా టార్చర్ ఉందమ్మా ఈ వ్యక్తి దగ్గర నుంచి? మీరిద్దరు హ్యాపీగానే ఉన్నారా? నీ వరకు, నీ బిడ్డ వరకు నీకు కావాల్సినటువంటి డబ్బులు అవసరాలన్నీ చూసుకుంటా. సో ఇదేంటంటే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఏమవుతుందంటే కనుక అతనికి వచ్చేటటువంటి ఆ నష్టాల్లో వచ్చే కొద్దిపాటి సంపాదన ఏదైతే ఉందో అటువైపు డైవర్ట్ అయిపోతుంది, నీకు 0 అయిపోయింది. రేపొద్దున అది కూడా ఎండగట్టేస్తాడు, ఇంకా అక్కడ కూడా ఉండదు. అప్పుడు వర్షిని కూడా మాట్లాడుతుంది, నేనెవరు, నా పరిస్థితి ఏంటి అనేటటువంటి మాట వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, డాష్ ఇంకో చడుగు పోతాడు. అర్థమైందా వర్షిని? ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే భర్త గురించి ఫైట్ చేయండి, నా పెళ్లి ముందా అనేటటువంటి తగాదా ఏదైతే ఉందో ఇంతకుముందు చాలా సందర్భాల్లో చూసా. ఆ లెక్క తేల్చడం పెద్ద కష్టం కాదు, ఎవరు ముందు వచ్చారు ఎవరు వెనుక వచ్చారు అనేటటువంటి ఆధారాలతో పాటు మాట్లాడితే కనుక లెక్క అది ఈజీగా తేలిపోతుంది. ఏది పెళ్లి కాదు అనేది తేల్చడం ఈజీ. కానీ వాస్తవానికి ఏంటంటే ఇలా లెక్కపత్రం లేకుండా తెగిన గాలిపట్టంలో ఎగిరేటటువంటి ఈ రవి అనేటటువంటి వ్యక్తితో ఇద్దరూ మీ పిల్లల్ని తీసుకుని సుఖపడగలరా లేదా అనేటటువంటిది ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. అంటే అన్ప్రెడిక్టబిలిటీ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది, అనుక్షణం ఎక్కడ పోతాడు అనేటటువంటిది భయం ఉంటుంది. రేపొద్దున ఏంటంటే మీతో తెగదెంపులు జరిగిందనుకో వర్షిని, చెప్తున్నాను, నీ పెళ్ళి ఎంతవరకు లెజిబుల్లా కాదా, నీతో పాటు ఉంటాడు కాదు, వినమ్మ ఒక్క నిమిషం, లెజిబుల్లా కాదా అనేటటువంటిది కాదు ఇక్కడ. ఒకప్పుడు మీ ఇద్దరి దగ్గర మధ్యన ఇక్కడ తెగదెంపులు జరిగింది అనుకో ఈ వేదిక మీద, అది తప్పు అని లాయర్ మేడం చెప్పి మిమ్మల్ని ఎవరి దారి వాళ్ళు పంపించారనుకో, ఫోటోలు ఇక్కడ దాచాడో ఎక్కడ దాచాడో చెప్తున్నాను. ఈ ఫోటోలు ఇక్కడ దాచాడా, ఈ ఫోన్ వరకేనా, లేదంటే ఇంకెక్కడన్నా క్లౌడ్లో ఎక్కడన్నా స్టోరేజ్ చేశాడా? అది బహిర్గతం అవుతే కనుక నీ పరిస్థితి ఏంటి, నీ బిడ్డ పరిస్థితి ఏంటి, నిన్ను లోకం ఎలా ట్రీట్ చేస్తుంది, ఇవేమీ ఆలోచించట్లేదు. నువ్వేంటంటే నీ సైడ్ ఉన్న పెద్ద తప్పిదం ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళిద్దరి గురించి మాట్లాడటం పెద్ద ఒక అంశం అయితే కనుక నీ గురించి ఏంటంటే ఒక ఆఫీసులో ఉండేటటువంటి వ్యక్తి 1 సంవత్సరం పాటు ప్రయాణం చేసినప్పుడు అతని పూర్వాపరాలు ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకునేటటువంటి ప్రయత్నం లేదు. నీకు లేరా అంటే నాకు లేరు, సో మన ఇద్దరం ఏకాకులం కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసేసుకుంటే ఒక ఫ్యామిలీ అయిపోద్దని గుడ్డుగా ముందుకెళ్ళావు. ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడు నీతో పాటు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి,
అతని ఆలోచన ఏంటి, అతని వయసు ఏంటి, అతనికి ఇంతకు ముందు పెళ్ళై ఉండొచ్చా, ఫ్యామిలీ అనేది లేదని బేసిక్ ఎంక్వైరీ అనేది నువ్వు చేయలేదు. ఎందుకంటే నీకు ఒక తోడు కాబట్టి అతను పెట్టుకున్నావు, ముందుకెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు తెలిసినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సౌజన్య అనేటటువంటి వ్యక్తి కూడా అతను 8 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని 2 పిల్లలతో పాటు ఉంది. అది నీకు అర్థం అవ్వాల్సినటువంటి బ్రేకింగ్ న్యూస్. నువ్వు ఇందాక ఫోన్లో ఏమన్నావు, నా బాధని చెప్పుకోవడానికి అక్కడికి వస్తాను, నా బాధని చెప్పుకోవడానికి కాదు. నీకంటే ఒక రెండు ఆకులు ముందే ఎక్కువ తెలిసినటువంటి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి తన బాధని చెప్పుకుంటుంది. సో మీరిద్దరు కాకుండా ఎవరున్నారు అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. సో నీదైతే మాత్రం కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా ఫూలిష్నెస్. సరే, ఫూలిష్నెస్లోంచి నేను ఒక ఫ్యామిలీ ఫామ్ చేశాను డాక్టర్ గారు అని అంటే కనుక వద్దు. ఫూలిష్నెస్లో ఒక స్టేబుల్ ఫ్యామిలీ అనేటటువంటిది ఫామ్ చేస్తుంటే కనుక కరెక్టేనమ్మా అని ముందు పంపించటం. నీ జీవితం ఇంకా అన్స్టేబుల్ కాకపోతుంది, నీ వల్ల ఈ అమ్మాయి పిచ్చిది అవ్వకపోతుంది, రోడ్డు మీద పడబోతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే తెలుసో తెలియకో, ఎవరు చెప్పేవాళ్ళు లేకో, ఒక మనిషి మాట నమ్మో, డబ్బులు ఇచ్చావు, పెళ్ళి చేసుకున్నావు, పక్కదో పట్టావు. ఎప్పటికైనా కూడా నువ్వు రియలైజ్ అయ్యి నీ జీవితం ఏదన్నది నువ్వు చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి గొడవ పెద్ద గొడవ ఏమీ కాదు. అది ఈజీగా మనం సెటిల్ చేసుకుని వాళ్ళిద్దరిని ముందుకు పంపించవచ్చు. అది మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. చెప్పు ఇప్పుడు ఏమంటావు? ఏమైందమ్మా? ఫస్ట్ భార్య నేనా తనా? నేను ఫస్ట్ భార్య అని చెప్పావు, ఎవరు లేరని చెప్పి నన్ను మోసం చేసావు. ఇద్దరు ఫస్ట్. ఏంట్రా ఇద్దరు ఫస్ట్? నీకు అసలు దిమాగ్ పనిచేస్తుందా ఏంటి? ఇద్దరు ఫస్ట్ 8 సంవత్సరాలు అవుతుంది మనకిద్దరికి పెళ్ళయ్యి. 7 సంవత్సరాల కొడుకున్నాడు, 5 సంవత్సరాల కొడుకున్నాడు. ఎక్కడ మైండ్ సరిగా పెట్టుకునే మాట్లాడుతున్నావా నువ్వు? లవ్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. ఇది మొహానికి నువ్వు లవ్ ఎట్లా చేసినావు అసలు? నువ్వెట్లా చేసుకున్నావు నాకు తెలుసా? మా వాళ్ళందరూ కట్ట కలిపి నాకు కట్టిండ్రు. నువ్వెట్లా చేసుకున్నావు? వీడి మొహం చూసి అసలు ఎవరు లేరు అనాథ అని చెప్తే చేసుకున్నాను. అనాథల్ని ఎత్తుక్కుంటా పోండి అందరూ. ఇక నాకు అందరూ ఉన్నారని అందరు కట్ట కలిపి కట్టిరు నాకు వీడిని. నువ్వెట్లా చేసుకున్నావు అసలు? వీడి మొహం చూస్తేనే కొక్కొస్తాను చూసినావా? మళ్ళీ ఫోటోలు, మళ్ళీ హగ్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు. తెలుసుకో, నేను పని లేదా నీకు అసలు? ఇంత బాగానే చదువుకున్నావు కదా నువ్వు. ఇంకెంతమంది అనాథులు ఉన్నారు నీ జీవితంలో? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడేది? నువ్వు అనాథలే కదా తగులుకుంటున్నావు. ఇంకెవరైనా ఉన్నారేమో చూసుకో, మళ్ళీ సెట్ చేసుకో. తెలివి ఉందా నీకు అసలు? తెలివి ఉందా? ఇద్దరు పిల్లల్ని కన్నావు, మళ్ళీ ఇంకో దాన్ని పోయి ఇంకో దాన్ని కట్టుకున్నావు. నాకే చక్కగా తిండి పెట్టట్లేదు, నా పిల్లలకే ఇంతవరకు నువ్వు బాగున్నావు అని అడిగింది లేదు, ఇంటికే సరిగ్గా రావట్లేదు, మళ్ళీ దాన్ని కట్టుకుని దానికి ఇంకోటి కన్నావా? అసలు అర్థమవుతుందా నీకు? చూడండి సార్, ఎన్ని అడిగినా ఎంత సైలెంట్ కూర్చున్నాడో. అంత తప్పు చేశాడు కాబట్టి ఇదిగో ఇట్లా కూర్చున్నాడు. ఇంకా ఈమె ఏందో మళ్ళా మహా తల్లి వచ్చింది ఇంకొక పెళ్లి చేసుకుని గబా గబా. నిన్ను ఎట్లా మోసం చేశాడు, నన్ను అట్లనే మోసం చేశాడు. సరే, ఇప్పుడు నేను వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోతావా? మంచి మాట. 8 ఏళ్ళు అయింది కాబట్టి ఆ అమ్మాయి ఉంటది, నువ్వు వెళ్ళిపోతావా? మరి ఇప్పుడు చెప్పు. ఏమ్మా చెప్పి ఇప్పుడు గబా గబా చెప్పావు కదా సమాధానం. ఇప్పుడు మేడం అడిగిందని కూడా చెప్పు. మాట్లాడుతుంది. మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? కావాలి మేడం, తను లేకుండా ఉండలేను మేడం. అతను ఎవరో ఒకరు కావాలని చెప్పేసి అన్నాడు ఇందాక. ఎవరో ఒకరే కావాలని చెప్పేసి అంటున్నాడు. అమ్మాయి ఏమో నా భర్త నాకు కావాలని చెప్పేసి అంటుంది. మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు? నువ్వే ఫస్ట్ వైఫ్ అని చెప్పి నన్ను కూడా పెళ్లి చేసుకున్నావు. మరి అడుగు, మరి అక్కడ కూర్చున్నాడు కదా ఎదురుగా. ఫస్ట్ వైపు నాకు 8 సంవత్సరాలు అవుతుంది మెల్ల తాళి కట్టి. నీకు ఎన్నాళ్ళు అవుతుంది పెళ్లి చేసుకుని? సౌజన్య, అతను ఏం చెప్పాడో అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయని. ఫస్ట్ వైఫ్ అని చెప్పావంట తమ్ముడు, ఏం చెప్పావు? మాట్లాడుకోండి మీరిద్దరు. ఫ్లోలో 100 అంటాం. ఫ్లోలో 100 అంటాడంట. ఫ్లోలో 100 అనడం ఏంటి? ఇప్పుడు ఫ్లో ఏంటో చూపెట్టు నువ్వు. చెప్పు, నన్ను ఎందుకు మోసం చేసావు? నా పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? నేనేం చెప్పలేను. ఏం చెప్పలేనంటే ఆడపిల్లలు అంటే నీకు ఎలా కనిపిస్తున్నారు? ఎంతమందిని వాడుకున్నావు? తనని కాకుండా నన్ను కాకుండా. ఇంకెవరు లేరు. నాకు కూడా అదే చెప్పినావు కదా, ఇంకెవరు లేరని చెప్తావా? సరే రవి, ఇప్పుడు నీకు ఎవరు కావాలి? ఈవిడ ఆవిడ? ఇతరులో నేను ఎవరిని తేల్చుకోలేకపోతున్నాను. ఏంట్రా తేల్చుకునేది? నువ్వేం శ్రీరామచంద్రుడు అనుకున్నావా, శ్రీకృష్ణుడు అనుకున్నావా? ఏంట్రా తేల్చుకునేది? నువ్వు కట్టుకున్న భార్య ఉండగా మెయింటైన్ చేశాడు మేడం. కట్టుకున్న భార్య ఉండగా ఇంకోదాన్ని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నీకేమైనా తక్కువ అయిందా ఇంట్లో? నువ్వు డబ్బులు ఇవ్వకుండా కూడా నేను పని చేసుకుని నేను పోషించుకున్నా కదరా, నిన్ను కూడా పోషించినాను కదా. నా పైసలు మొత్తం తీసుకొచ్చి నిన్ను ఎత్తున పెట్టినా కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నేను కూడా 3 లక్షలు ఇచ్చాను, నా డబ్బులు ఏం చేసావు? నాది 5 లక్షలమ్మా. నాది 8 సంవత్సరాలు 5 లక్షలు. నీ కష్టమైన డబ్బా 3 లక్షలు ఇచ్చాను నేను. నా అమ్మాయి నాకు ఇంత కష్టపడి మూట పెడితే ఆ మూట తీసుకొచ్చి నెత్తిన పెట్టిన. ఏంట్రవి వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే సైలెంట్ కూర్చొని ఉన్నావు? చెప్పాలి ఏదో ఒక సమాధానం. రియల్ ఎస్టేట్ లో పోయింది, పెట్టాడు పోయినాయి. మరి ఏమి ఇస్తావు వీళ్ళిద్దరికి? ఇప్పుడు ఏం వస్తుంది? ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఏం ప్రాఫిట్ వస్తుంది? ఇంకో ప్రాఫిట్ అంటే నీ ఉద్దేశంలో ఇంకో ఫిగర్ ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళిద్దరితోనే ఆగలేకపోతున్నాం. ఇంకొకరు ఎందుకు సార్? నాకు ఇద్దరు వస్తే కానీ నీకు అర్థం అవ్వలేదు పవర్ ఏంటో. సరే కూర్చో. ఇగో ఇంతే నెగ్లెక్ట్ గా మాట్లాడుతున్నాడు మేడం, ఫోన్ చేసినా కూడా. లాయర్ మాట మాట్లాడతారు, ఏం జరగాలో చెప్తారు. సరే మేడం, మీరు విన్నారు కదండి వీళ్ళ కన్వర్సేషన్, మీరేమంటారు? నాకు నవ్వు వచ్చిందండి ఒక స్టేజ్ చూస్తే. ఒక 2024లో ఇలాగే ఉండాలి, నేను నానా రకాలు చెప్తాను, వీళ్ళు ఎవరో నమ్మడానికి. ఆ వర్డ్స్ ఎట్లా ఉన్నాయంటే అబ్బా
కొంతమంది ఒక వర్గానికి ఆదర్శవంతుడేమో అన్న ఒక ఇది. ఒకప్పుడు లేడీస్ హెరాస్మెంట్లు కేసులు ఎక్కువ అనే పాయింట్ మాట్లాడుతూ, అరే కేసులు వేసుకోకండి అమ్మా, సెటిల్ చేసుకోండి, ఇవన్నీ ఫాల్స్, ఎవరు ఫస్ట్ వైఫ్, లీగాలిటీలో ఎవరికి ఎక్కువ రైట్స్ ఉంటాయి, ఎవరు సెకండ్ వైఫ్ అని కేసుని బట్టి డిసైడ్ చేస్తామండి. ఇక్కడ కేసు గురించి మాట్లాడితే ఇది డిసైడ్ చేసే కేసు కాదు. అదేంటంటే క్లియర్గా తెలుస్తుంది, అమ్మాయి 8 years 7 years బాబు ఉన్నాడు, 6 years బాబు ఉన్నాడు, ఈ అమ్మాయి 4 years కదండి అంటే ఒక్కసారి స్టోరీ మాట్లాడదాం. ఏంటి, ఆ అబ్బాయి అనాథ, ఇంట్లో వాళ్ళు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయికి ఒక 8 years బ్యాక్, వాళ్ళకి 2 పిల్లలు, 5 years బాగానే ఉన్నాడు, ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరూ లేడు, మంచోడే, ఆ అమ్మాయి కూడా అదే ISI మార్క్ వేసింది, మా హస్బెండ్ మంచోడండి బాగానే చూసుకున్నాడు. ఎప్పుడు అతనిలో చేంజెస్ వచ్చినాయి, అరే ఇట్లాగే లైఫ్ స్టైల్ ఉంటే బాగుండదు, బాగా సంపాదిద్దామని ఈవిడ దగ్గర నుంచి ఉన్న ఆల్రెడీ కట్నంగా స్త్రీధనంగా తెచ్చుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని బయటికి ఎంటర్ అయ్యాడు. ఏదో సాధిద్దామని బయటికి ఎంటర్ అయిన వ్యక్తి సహజంగా లోపల దాక్కొని ఉన్న క్రూయాలిటీ, అవకాశాలు, స్వార్థం, లెక్కలేనితనం ఇవన్నీ బయటకు వచ్చినాయి. భార్య పిల్లలు ఇంట్లో కూర్చుంటున్నారు, బయటకు వచ్చిన స్వేచ్ఛ వ్యక్తికి ఎట్లా ఉందంటే ఒక కొత్త ఫిగర్ తగిలింది. మళ్ళీ సేమ్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ అమ్మాయికి పెద్దగా ఎవరు లేరు, కొంచెం అమ్మాయి చూసినా కానీ అడ్వాన్స్డ్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. సో ఈ మాట్లాడే విధానంలో అతనికి ఉన్న ఆప్షన్ ఏంటి, ఆ 5 lakhsకి ఇంకొకటి తోడైతే ఇది ఫస్ట్ 1 year తను చెప్పడం ఏంటంటే మా మ్యారేజ్ అవ్వడానికి ఒక 1 year ముందు మా మధ్య ట్రాన్సాక్షన్ ర్యాపో నడిచిందండి, తర్వాత అతన్ని నమ్మి అతను ఒక్కడనే నేను ఒక్కడనే నాకు పెళ్లి చేసుకుందాం అది ఇది అంటే ఇష్టపడి 1 year అబ్జర్వ్ చేసినాక నేను చేసుకున్నానండి అంటుంది. ఈ 1 yearలో అతనికి అర్థమైంది ఏంటంటే ఇంకో బకరా దొరుకుతుంది, నాకు ఎదురు 3 lakhs ఉన్నాయి, ఇక్కడ నుంచి తెచ్చిన 5 lakhs ఇన్వెస్ట్మెంట్లో చాలట్లా, సరే బిజినెస్ పార్ట్నర్గా కలుపుకుంటే క్లిక్ అయితే ఓకే, క్లిక్ అయితే పెళ్లి చేసేసుకుందాం, లాస్ అయితే వదిలేద్దామన్న ధ్యాస ఉండుండొచ్చు. 3 lakhs తీసేసుకున్నాక అతని పొజిషన్ ఏంటి, ఆల్రెడీ లాస్ అవుతూ వచ్చింది. అలానే ఈ అమ్మాయి వదులుతుందా, వదలదు. ఉన్న ప్రాసెస్లో ఆయనకున్న సహజంగా దాచుకొని పెట్టిన క్రూయాలిటీలు బయటికి రావడం స్టార్ట్ అయినాయి. ఆ స్వార్థం, ఫస్ట్ స్వార్థం, ఏం స్వార్థం, ఈ 3 lakhs ఇవ్వడం కంటే కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ప్రెగ్నెంట్ చేసేస్తే ఒక వైఫ్గా పడి ఉంటుంది, వేరే గతి లేదు కదా. ఇంకా ఈ ట్రిక్స్, ఆ మాట్లాడే విధానం ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ కేసులో అతను ఫైనల్గా అతనే డిసైడ్ చేస్తున్నాడు. మీరిద్దరూ అతనితో ఎవరు హ్యాపీగా ఉంటారో డిసైడ్ చేసుకోండి అమ్మా అని కాదు అనాల్సింది, మీరిద్దరూ అతన్ని ఎంత బాగా హెరాస్ చేయగలరమ్మా అని మాట్లాడాలి మనం. ఎందుకంటే అతనికి పనిష్మెంట్ ఇచ్చేది వాళ్ళిద్దరే. ఈవిని మనం క్లియర్ చేసి పంపించేయొచ్చండి లీగల్ ప్రొసీడింగ్స్లో, నేను పంపిద్దాం అనుకోవట్లే. ఎందుకంటే అతను చాలా మాటలు మాట్లాడే విధానం, ఇలా ఆ వ్యక్తిని నేను వదిలేస్తే ఇంకా అమ్మాయిల్ని మోసం చేసుకుంటూ వెళ్తాడు, 3 పిల్లలు అనాథలు అవుతారు, వీళ్ళిద్దరిలో భార్య ఎవరు అని నేను మాట్లాడట్లా. మాట్లాడితే ఆ అమ్మాయి భార్య అనాలి, ఈవిడికి సంబంధించి ఈవిడేసే కేసులు ఇంకా స్ట్రాంగ్ ఒక రకంగా మాట్లాడితే. అక్కడ వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు, ఆవిడ భర్త కావాలండి అంటుంది, ఈవిడ భర్త కావాలండి అంటుంది. ఆయన ఇద్దరు కావాలనట్లా, ఇద్దరిలో నేను ఒకళ్ళనే పోషించగలను కాబట్టి ఒకళ్ళు నన్ను పోషించుకొని నేను ఇంకోళ్ళని పోషిస్తా, లేదా మీరిద్దరు నన్ను పోషించండి మీ ఇద్దరితో ఉంటా, లేదా ఒకళ్ళు కట్ అయిపోండి. ఎవరు కట్ అవ్వాలి, ఏంట్రా లైఫ్ నువ్వే డిసైడ్ చేసి పడేస్తున్నావు వీళ్ళకి, ఎంత దారుణంగా ఉంది వ్యవహారం. భర్తే భార్యల యొక్క లైఫ్ డిసైడ్ చేస్తారు, నువ్వేంట్రా అంటే ఎంతమంది లైఫ్లు డిసైడ్ చేస్తున్నావు, 3 పిల్లల లైఫ్, 2 లేడీస్ లైఫ్ నువ్వు డిసైడ్ చేస్తానంటే ఈ స్టేజ్ మీద మేము ఎందుకు ఊరుకుంటామమ్మా. ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నావు, ఇక్కడికి వచ్చి ఎవరో ఒకరు తేల్చేయండి, దులిపేయండి, వెళ్ళిపోతామండి అంటే అంత ఈజీగా ఒక రిలేషన్ కట్ చేసుకోవడం. నో, అంత ఈజీ కాదు, అంత ఈజీగా మేము కట్ అవ్వనివ్వం ఇక్కడ. ఎందుకు అంటే నీకు ప్రాపర్ పనిష్మెంట్ ఇవ్వడం కోసం వీళ్ళిద్దరిని నేను ఇప్పుడు ఆయుధాలుగా తయారు చేస్తా. వాళ్ళకి అటాక్ ఎట్లా ఇవ్వాలో నేర్పిస్తే ఇక నుంచి వాళ్ళ టార్గెట్ వాళ్ళ జీవితాలు నాశనం చేసినందుకు, 3 పిల్లల జీవితాలు నాశనం చేసినందుకు పీక్కు తినటం ఎట్లాగా అని మెల్లగా స్టార్ట్ అవుతుంది. అబ్బబ్బా 2 వైఫులతో నేను భరించలేకపోతున్నానండి అన్నావు చూసావా, అరే ఒక వైఫ్ తోటే భరించలేక చేస్తున్నారు బయట జెంట్స్. నీలాంటి క్రూయల్ మెంటాలిటీ నువ్వే గొయ్య తవ్వుకొని ఇద్దరిని పెట్టుకున్నావు, ఇటొక్కలని ఇటొక్కలని, ఇద్దరు 2 వైపులా పీకు తింటే ఎలా ఉంటుందో అదే లీగల్ పనిష్మెంట్. నాన్న మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని తనుకోకండి, లీగల్లో మాట్లాడుకుంటే ఆవిడ ఫస్ట్, నీ దృష్టిలో నువ్వు ఫస్ట్, ఎందుకంటే నీకు తెలిసింది అంతే కదా. ఈ అమ్మాయిని నువ్వేమనొద్దు, నువ్వు ఆవిడనేమనొద్దు, ఎందుకంటే మీ ఇద్దరిని మోసం చేసిన వ్యక్తి అతను. అతన్ని పీక్కు తినటం ఎట్లా అనేది చెప్తాను. అతనికి అదే పెద్ద పనిష్మెంట్. మీరు మళ్ళీ అయ్యో సొసైటీ కోసం భర్త ఉండాలి కదండి, ఉండాలి, మీ ఇద్దరికి భర్త ఉండాలి. ఎందుకంటే మీ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, అరే నువ్వు ఉండమ్మా నువ్వు వద్దమ్మా అని అనేంత పెద్ద మనుషులు లేరు. నేను డిసైడ్ చేయట్లా, మేము డిసైడ్ చేయట్లా.
ఎందుకు అంటే మీ పిల్లలిద్దరికి ముగ్గురికి తండ్రి ఉండాల్సిందే, మీ గొయ్య తవ్విందే అతనికి నుయ్యి తవ్వడం ఎట్లా అని ఆలోచించండి. ఏం చేయాలి? మీరు ఇమీడియట్గా అతని మీద మెయింటెనెన్స్ కేసు 498 కేసు ఫైల్ చేయండి. ఇంకేం వేయమనట్లేదు, ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే అతనితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద వేయాలి. ఇక్కడ గిలక్కగాడు ఒక్కడే, ఎవరి మీద వేయడానికి లేదు కాబట్టి తిరుగుతానులే అంటాడు. నువ్వు ఒక్కదానివే వేస్తే అట్లా? పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలమ్మా. అతను ఏం తీసుకొస్తాడు తీసుకురాడు అనేది నీకు అనవసరం. నాకు భర్త కావాలి అనటం కూడా అనవసరం. అసలు అతని ఇంటికి రాని మాకు. ఓకే మేడం. నువ్వు చెయ్యాల్సిన పని అది. గాలి తిరిగి ఎక్కడ తిరుగుతాడో తిరగని. నువ్వు కేసులు వేసినప్పుడు అడ్వకేట్ ఫీజులు ఉంటాయి చూడు, సినిమా కనిపిస్తుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ పే చేయడం ఉంది చూసావా, ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారు. దాంట్లో ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ వేయండి. ఈ రెండే వేయండి, ఎక్కువ హింసించే అసలు ఈ 2 జాలు వాడికి. ఓకేనా? ఇది బెటర్ పని అమ్మా. నిన్ను డైవర్స్ ఇమ్మనట్లేదు. నువ్వు ఇందాక మమ్మల్ని అడిగింది ఏంటి? నాకు భర్త కావాలంటే సొసైటీలో బతకలేం కదండి, ఒకసారి పెళ్ళైనాక భర్త అన్నావుగా, ఉన్నాడు, ఉంటాడు. ఫోటో ఫ్రేమ్కి సొసైటీకి నీ పక్కకి రానివ్వద్దు. అలాగే ఎంటర్టైన్ కూడా చెయ్యొద్దు అతన్ని. నువ్వు ఒక 2 years ఆ మాదిరి హింసిస్తే అతనిలో ఏం మార్పు వస్తుంది అనేది అప్పుడు డిసైడ్ చేయండి. అట్లీస్ట్ 2-3 years పనిష్మెంట్ పడాలిగా. అర్థమవుతుందా? అది చెయ్యి. నెక్స్ట్, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సిన ఇంకొక పాయింట్, ఈ అమ్మాయితో సెకండ్ మ్యారేజ్ అయ్యిందని తెలిసింది. అది బైగామి కేసు అమ్మ, 494 చాలా స్ట్రాంగ్ కేసు. ఈ కేసులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేయరు. ఎందుకు అంటే ఇద్దరూ కలిపి తెలిసి మోసం చేసుకొని పెళ్లి చేసుకోవడం వేరు. ఈవిడి చేత కూడా ఇప్పుడు ఒక అటాక్ వేయిస్తాను కదా, మీ ఇద్దరు కలిపి వేసే అటాక్లో ఆయనకు ఆటం బాంబు పేలినట్టు పేలుతాయి. ఓకేనా? సో మీరు పోలీస్ స్టేషన్లో ఆ విషయం కూడా మెన్షన్ చేయండి. అలాగే మీరు కూడా పర్సనల్ ఫొటోస్ తీసుకున్నారు. ఎందుకంటమ్మా, ఎక్కడైనా కానీ భర్తని నమ్ముతారండి. పర్సనల్, ఇంకా పిల్లలు వస్తారు వెళ్తారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండేది భార్యాభర్తలే. అలాంటి భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మినప్పుడు వాళ్ళ పర్సనల్స్ మిగతా ఏ గొడవలన్నా కానీ మాట్లాడుకోవచ్చు తప్ప, విడిపోవచ్చు తప్ప, పర్సనల్గా నిన్ను నమ్మి ఏదైతే షేర్ చేసుకుంటారో వాటిని నమ్మక ద్రోహం చేసుకుంటూ వెళ్ళకూడదు. ఇంకా మనిషిగా బతకడమే దండగ అట్లాంటి. సో ఆ పొజిషన్లో అతను ఉన్నాడు కాబట్టి ఏమో ఈ అమ్మాయి దాచిపెట్టాడు, ఏ రకంగా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆవిడ కూడా ఉండుండొచ్చు. మీరు పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ ఇవ్వండి. ఓకే మేడం. నా మీ విషయం, మీరే ఫస్ట్ వైఫ్, మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా ఇలాగే. మీకు తెలియదు, ఈ షో వల్ల మీకు తెలిసింది తప్ప ఆవిడ ఒకటి ఉంది ఇవన్నీ తెలియవు. ఆవిడికి మీ గురించి తెలిసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. మీరు కూడా అదే రోజు మాకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళండి. ఇలా నా భర్త అండి ఎప్పుడు ఎవరో ఒక అమ్మాయితో ఫోనుల్లో మాట్లాడుతున్నాడు, అతను పిలిపించి హెరాస్మెంట్, నా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు, ఇప్పుడు డబ్బులు ఉంటేనే కాపురానికి వస్తానంటున్నాడు, పిల్లడికి కూడా మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇచ్చే కంప్లైంట్ ఆవిడ కంప్లైంట్కి సపోర్ట్ అవుతుంది. మీ మీద ఎటువంటి కేసు రిజిస్టర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ ఇక్కడ. అలాగే మీరు కూడా మెయింటెనెన్స్ కేసు వేయండి. మీ పాపకి మీకు మెయింటెనెన్స్ వస్తుంది. మీరు కూడా 2 పిల్లలకి మీకు మెయింటెనెన్స్ వేయండి. మీకు భర్త ఉంటాడు, పిల్లకి తండ్రి ఉంటాడు, మీకు భర్త ఉంటాడు, 2 పిల్లలకి తండ్రి ఉంటాడు. సొసైటీ అని ఏడ్చారు కదా, దానికోసం ఫోటో ఫ్రేమ్కి ఉంటాడు. అతను మాత్రం కోర్టులు చుట్టూ అమ్మ నువ్వు కూడా ఇంటికి రానివ్వద్దు. ఇది నేను ఇక్కడ మిమ్మల్ని ఎంక్వైరీ కూడా చేస్తాము. అబ్బాయికి మీరు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ వాడి ఇంటికి రాకపోవడం కాదు, మీరు రానివ్వద్దు అంతే. అర్థమవుతుందా? మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి కోర్టుల చుట్టూ తిరగడానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే మేడం. అతనికి సినిమా కనిపిస్తుంది. ఇదే ఈ స్టేజ్ మీద మేము ఇచ్చే కరెక్ట్ జడ్జిమెంట్ నాన్న. అలాగే మేడం. ఓకే మేడం. బాబు రవి, నీకు నమస్కారం. నీకు బుద్ధి రావాలి. ఆ బుద్ధి ఒక 3 yearsకి వస్తుందా, 5 yearsకి వస్తుందా? ఇద్దరిని పోషించలేనండి అన్నావు కదా, ఇద్దరిని కాదు, ఇప్పుడు నువ్వు 3 పోషించాలి. లీగాలిటీలో అడ్వకేట్స్ని, కోర్టుని, ల్యాండ్ ఆర్డర్స్ని, 2 భార్యలు, పిల్లల్ని. అది అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు నువ్వు రియలైజ్ అయితే వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఏం చేసుకుంటావు అనేది మీ 3 ఆ రోజు డెసిషన్ తీసుకోండి. 2K జనరేషన్లో ఎలా ఉంటుందో చూపిస్తాం. మేము ఈ జనరేషన్లోనే ఉంటాం, నువ్వు ఆ జనరేషన్లోనే ఉంటావు. సో సౌజన్య గారు అండ్ అలాగే వర్షిణి గారు, సో మేడం చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టుగా చెయ్యండి. బుద్ధి చెప్పాల్సింది, ఎందుకంటే ఇందాక మీరు 90sలో ఉన్నారా ఇక్కడ అని చెప్పేసి తెగవాగాడు కదా, బుద్ధి చెప్తేనే నెక్స్ట్ టైం ఇంకెవరు రిపీట్ చేయకుండా ఉంటారనమాట. మేడం చెప్పినట్టుగా వినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. వెళ్ళయ్యా బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సో న్యాయం కోసం వచ్చిన మన సౌజన్యకి అండ్ అలాగే పాపం వర్షిని హడావిడిగా దూరం నుంచి కూడా వచ్చేసింది, తనకు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.